ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృప వల్ల బైబిల్ గ్రంథంలో మరొక గ్రంథాన్ని ధ్యానం చేయడానికి దేవుడు మనకి ఈరోజు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఈరోజు బైబిల్ గ్రంథంలో కల్లా అతి పెద్ద గ్రంథం, బైబిల్లో ఉన్న 66 పుస్తకాలలో అతి పెద్ద పుస్తకము లేదా గ్రంథం కీర్తనల గ్రంథం. 150 అధ్యాయాలు. ఈ గ్రంథం గురించి చెప్పాలి అని అంటే జీవితం సరిపోదనే చెప్పాలి. కానీ బైబిల్లో ఉన్న పుస్తకం మనం దాన్ని ధ్యానం చేయాలి కాబట్టి నా ఉద్దేశం కేవలం 66 గ్రంథాల మీద ఒక బేసిక్ సమీక్ష మాత్రమే. మీరు దాన్ని చదవాలి, మీరు అనుభవపూర్వకముగా దేవుని యొక్క సత్యవాక్యాన్ని రుచి చూడాలి అనేది నా యొక్క ఉద్దేశం ఎప్పుడూ కూడా. సో ఈ కీర్తనల గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే ఇది ఎవరు రాశారు, ఏ కాలంలో రాశారు, దీంట్లో ఏముంది అనే విషయాన్ని చూస్తే క్రీస్తు పూర్వం 1010 నుంచి 970 మధ్య కాలంలో ఇది రాయబడింది. అలాగే అనేకమైన కీర్తనల తర్వాత కాలంలో జరిగిన సంఘటనలు కూడా ఈ కీర్తనల గ్రంథంలో కలపటం మనం చూస్తాం. ఓవరాల్గా ఈ కీర్తనలు చదివితే బలమైన ప్రార్థన ఆత్మ వస్తుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఈ కీర్తనల గ్రంథం ద్వారా అనేక మంది ఆదరణ పొందుతూ ఉంటారు. ఈ కీర్తనల గ్రంథం చదివినప్పుడు దేవుణ్ణి స్తుతించడం అనేది మనకి ఇంకా ఎక్కువగా నేర్పించబడుతుంది. ఇందులో ఈ కీర్తనలో అనేక మందికి ఆదరణ, హెచ్చరిక, ప్రార్థనా జీవితాన్ని, పశ్చాత్తాప జీవితాన్ని కలిగిస్తాయి ఈ దేవుని మాటలు. ఈ కీర్తనల గ్రంథాన్ని మనం చూసినట్లయితే దీన్ని 5 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. మొత్తం 150 ఉన్నాయి. మొదటి 41ని ఒక పార్ట్ గాను, 42 నుంచి 72 ఇంకొక పార్ట్ గాను, 73 నుంచి 89 అధ్యాయాలు ఇంకొక పార్ట్గా, 90 నుంచి 106 అధ్యాయం వరకు 4వ భాగంగా, 107 నుంచి 150 వరకు 5వ భాగంగా కీర్తనల గ్రంథాన్ని విభజిస్తూ ఉంటారు. 5 భాగాలుగా ఈ కీర్తనల గ్రంథాన్ని డివైడ్ చేశారు. ఇందులో దాదాపుగా 70 కీర్తనలు ఖచ్చితంగా దావీదు రాసిన కీర్తనలు. మొత్తం దావీదే కాదు, అందుకే ఒక 70 దావీదు రాసినట్లుగా క్లియర్గా అక్కడ మెన్షన్ చేయబడి ఉంటుంది. ప్రతి కీర్తనకు పైగా దావీదు కీర్తన అని రాసి ఉంటుంది. అలాగే ఆసాపు 12 కీర్తనలు రాసినట్లుగా, సొలొమోను 2 కీర్తనలు, మోషే 1 కీర్తన, ఏతాను 1 కీర్తన కనిపిస్తుంది. వీటితో పాటు కొరావు కుమారుల కీర్తనలు అని కనిపిస్తాయి. అవి మొత్తం 11 ఉంటాయి. మిగతావి అన్సర్టైన్ అనమాట, అంటే తెలియదు ఎవరు రాశారో ఎప్పుడు అనేది తెలియదు. కానీ ఇశ్రాయేలీలు బబులోని చెరలోనికి వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటనల గురించి కూడా ఈ కీర్తనలో రాయబడింది. కాబట్టి అవైతే దావీదు రాయలేదు, క్లియర్. భక్తులు రాసిన కొన్ని కీర్తనలు కూడా సంకలనం చేశారు. కీర్తనలు అంటేనే సామ్స్ అండ్ సాంగ్స్, పాటలు, ప్రభువుని గణపరిచే పాటలు ఇవి. ఈరోజు చాలామంది కూడా పాటలు రాస్తుంటారు, కానీ ఈ పాటలు ఏందో మాకు ఒక్కోసారి అర్థం. కొన్ని మంచి పాటలు ఉంటాయి, కానీ ఈ మధ్య అందరూ పాటగాళ్ళు అయిపోతున్నారు. ఏమి రాస్తున్నారు వాళ్ళకే తెలియట్లే. వాక్యం ఉండాలి, వాక్యాధారం ఉండాలి, దేవుని మహిమపరిచేలా పాటలు ఉండాలి. అలాంటి అద్భుతమైన కీర్తనలు ఈ గ్రంథంలో ఉన్నాయి. వీటిని ఆధారం చేసుకొని ఈరోజు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, ఉజ్జీవ కీర్తనలు, అనేక సంఘాల్లో పాడుతున్నటువంటి కీర్తనలు ఎన్నో ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ కీర్తనల ద్వారా వచ్చినవే. అవే ప్రజల్ని నేటికి కూడా ఎంతో బలపరుస్తున్నాయి. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. కీర్తనల ఉద్దేశం అంతా మొదటి కీర్తనలోనే మనకు తెలుస్తుంది. దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ దాని ప్రకారం నడుస్తూ చక్కగా లోకంలో ఉన్న పాపం, వ్యర్థమైన వాటికి దూరంగా ప్రభువుకు దగ్గరగా ఉంటే ప్రభు ఆశీర్వదిస్తాడు. ఇదే ఈ కీర్తనల గ్రంథం యొక్క సారాంశం. 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు గురించిన ప్రవచనం, అన్యజనులు, ఈ రాజులందరూ ఆయనకి విరోధముగా ఎలా వచ్చారు అనేటువంటిది ఇది ఉంది. ఎన్నో ప్రవచనాలు యేసు ప్రభువు గురించి ఉన్నాయి. చాలా ఈ కీర్తనల గ్రంథంలో ఎమ్మడబడిపోయినాయి. కృతజ్ఞత కీర్తనలు ఎన్నో ఉన్నాయి. అలాగే వెరీ ఫేమస్ 5వ అధ్యాయంలో ఉదయకాల ప్రార్థన గురించి అద్భుతంగా రాయబడుతూ ఉంటుంది. అలాగే ప్రత్యేకంగా 14వ అధ్యాయం కీర్తనల్లో దేవుడు లేడని బుద్ధిహీనుడు అనుకుంటాడు అనే విషయం మనకు కనిపిస్తుంది. 15 కీర్తన చాలా ఫేమస్ కీర్తన, పిల్లలందరికీ కంఠోపాఠంగా ఉండేది. దేవుని గుడారములు ఎవరు అతిథిగా ఉండగలరు అని అంటూ ఒక అద్భుతమైన కీర్తన. 18 ఇప్పుడు మనం పాడుకుంటున్న యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం అనేటువంటి ఈ పాట కీర్తనల గ్రంథం 18వ అధ్యాయంలో
మొత్తం అవన్నీ అందులో నుండి తీసిపెట్టినవే. పాట మొత్తం అలాగొచ్చిందే. సో ఎన్నో ప్రార్థనలో దేవుడు ప్రతిఫలాలు ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు అనేటువంటివి ఎన్నో ఉన్నాయి. అలాగే 23వ కీర్తన, ఇది కాపరి కీర్తన, వరల్డ్ ఫేమస్ ఇది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు అంటూ దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల కలిగే లాభాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఈ అధ్యాయంలో మనకి క్లియర్గా కనిపిస్తాయి. 27లో దావీదు దేవుణ్ణి అడిగిన వరము, దేవుని ప్రసన్నత చూడటానికి, ఆయన ఆలయంలో ధ్యానించడానికి ఆయన అడిగినటువంటి ఒక గొప్ప ప్రార్థన. దేవుడు మౌనంగా ఉంటే తన సమాధిలోనికి వెళ్తానంటూ 28వ కీర్తన, ప్రభువుని స్తుతించే 29, బ్రతిమలాడుకోవడానికి 30వ కీర్తన, పాపం నుండి విడుదల పొందిన వాడు కలిగేటువంటి ఆనందం 32వ కీర్తనలో మనకు కనిపిస్తుంది. 34లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని దూతల కావలుగా ఉంటున్న విషయము, సింహ పిల్లలైన లేమి కలిగి ఉంటాయి కానీ ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కొరత ఉండదు అంటూ ఒక అద్భుతమైన మాటలు. 37లో చెడ్డవారిని చూసి వ్యసనపడొద్దని, అలాగే దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుందో అలా ఆశపడుతున్నాను ప్రభు అంటూ 2వ భాగంలో 42వ అధ్యాయంలో మాట. అలాగే 44వ అధ్యాయంలో దేవుడే వారికి, దేవుని కత్తి, మా బాహుబలం మాకు విజయం ఇవ్వలేదు, మా కత్తులు మాకు విజయాన్ని ఇవ్వలేదు, కానీ నీ దక్షిణ హస్తంతో నువ్వు ఉండి మాకు విజయాన్ని ఇచ్చావు యుద్ధంలో అని ప్రభువుని స్తుతిస్తూ 47వ కీర్తన మొదట్లో చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరచాలనేటువంటిది 51వ అధ్యాయము. ఇది ప్రతి క్రైస్తవ పశ్చాత్తాపానికి ప్రేరేపించేటువంటి కీర్తన. దావీదు పాపము చేసిన తరువాత, గద్దించబడిన తరువాత పశ్చాత్తాపంతో రాసిన ఒక అద్భుతమైన పశ్చాత్తాపపు కీర్తన 51వ కీర్తన. అలాగే ఇంకా అనేకమైనవి, తన కన్నీళ్ళన్నీ ఆయన బుడ్డిలో ఉన్నాయంటూ 56వ కీర్తనలోను, అనే కొవ్వు మెదడు దొరికినట్లుగా దేవుని వాక్యం పట్ల సంతోషపడుతున్నానని 65వ కీర్తన. ఒకటేమిటండి, చెప్పాను కదా, చెప్పడానికి జీవితమే సరిపోనంత ఒక గొప్పది ఈ కీర్తన గ్రంథము. అయితే వీటన్నిటిలో ఇంకా ఈ భాగంలో ప్రత్యేకమైనది ఏంటి అని అంటే, ఇశ్రాయేలీల జీవితాన్ని ప్రభువు ఎలాగ వారిని నడిపించాడు అనేటువంటి విషయాన్ని వివరిస్తూ అద్భుతంగా దేవుడు వారు చేసిన కార్యాలను గురించి ఆయన చెప్తా ఉంటాడు. 90వ అధ్యాయంలో, ఇక్కడ 4వ భాగంలో 90వ అధ్యాయంలో దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన, ఎలాగా ఇశ్రాయేలీల ప్రజలను ప్రభువు నడిపించాడు, వాళ్ళకి కావాల్సిన ప్రొవిజన్స్ అన్ని ఎలా ఇచ్చి వారిని దీవించాడో కనపడుతుంది. 103వ కీర్తన అద్భుతమైన పాట, దేవ సంస్తుతి చేయవే మనస. ఆ పాట అంతా ఈ 103వ కీర్తన నుండి రాయబడిందే. ప్రభువుని స్తుతించేటువంటి ఎన్నో మాటలు ఉన్నాయి. 106 నుండి 105 నుండి 105వ కీర్తన, ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన ఇశ్రాయేలీలకు దేవుడు చేసిన మహోన్నతమైన ఉపకారాలు, వారు చేసినటువంటి చరిత్ర అంతా, దేవుడు చేసిన కార్యాలు, వారి తిరుగుబాట్లు అన్నీ కూడా పాట రూపంలో అద్భుతంగా సిద్ధపరచబడ్డాయి. 109వ కీర్తన 7వ వచనంలో ఇస్కరియోతు యూదా గురించి ముందుగా చెప్పబడినటువంటి ప్రవచనము, అలాగే దేవుణ్ణి స్తుతిస్తూ రాసినటువంటి ఒక గొప్ప 116వ కీర్తన, 118:8 మనుషులు నమ్ముకోవడం కంటే, రాజులు నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలనేటువంటి ఒక గొప్ప కీర్తన. 119 పెద్ద అధ్యాయం, బైబిల్లో ఉన్న వాటన్నిటిలో కూడా అతి పెద్ద అధ్యాయం కలిగింది ఏంటంటే కీర్తనలు 119. దేవుని వాక్యం వల్ల వచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదము, సంతోషములు ఆ అధ్యాయంలో చాలా స్పష్టంగా తెలియజేయబడుతూ ఉంటాయి. వాటితో పాటుగా 121 కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను అంటూ దేవుని సహాయం కొరకు చేసే ప్రార్థన, దేవుడు సహాయం చేయకపోతే ఇక ఎవరేం చేయలేరు అని చెప్పేటువంటి మాటలు. అలాగే 127 యాత్రా కీర్తన, ఇది సొలొమోను కీర్తన. యెహోవా ఇల్లు కట్టించకపోతే ఎంత ప్రయాసపడినా వ్యర్థమే అని అంటారు, ఇది సొలొమోను రాసిన కీర్తన. అలాగే కుటుంబ ఆశీర్వాదానికి 128వ కీర్తన అద్భుతంగా. 131లో దావీదు అద్భుతమైన తీర్మానాలు. 139లో దేవుడు మనల్ని ఎంత అద్భుతంగా సృష్టించాడు, ఆయన ప్రణాళికలు ఎంత గొప్పయో తెలియజేస్తూ ఉన్నాయి. ఈ రీతిగా ప్రభు ఆయన జీవితంలో చేసిన మేళ్ళన్నిటిని జ్ఞాపకం చేస్తూ స్తుతితో, కీర్తనతో ఈ కీర్తన గ్రంథం కూడా ముగించబడుతుంటుంది. 147, 148 అద్భుతమైన కీర్తనలు. దేవుణ్ణి స్తుతించుడి అంటూ 149, 150 అధ్యాయాల్లో ఆయన చెప్పే
స్తుతి మాటలతో కీర్తనలు ముగించబడుతుంది. కీర్తనలు చదవండి, ఎలా ప్రార్థించాలో తెలుస్తుంది. కీర్తనలు చదవండి, పశ్చాత్తాప హృదయం కలుగుతుంది. కీర్తనలు చదవండి, దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు. కీర్తనల గ్రంథం ద్వారా దేవుడు బలపరుస్తాడు. కీర్తనలు చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో అన్ని గ్రంథాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఈ లోపల ఉన్న 66 పుస్తకాల ద్వారా మాట్లాడతాడు. కీర్తనలు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందుకున్నాయని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. చదవండి, 150 కీర్తనలు స్లోగా రోజు ఉదయం టైం కేటాయించుకొని చదవండి. దేవుడు మాట్లాడతాడు. అద్భుతమైన ఆయన ప్రేమ మాధుర్యం, ఆయన్ని స్తుతించటంలో ఉన్న ఆనందం, ఆదరణ ఈ కీర్తనల ద్వారా మీరు పొందుకోగలుగుతారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.